భారత అభిమానుల ప్రార్థన వల్లనే టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024లో విజేతగా నిలిచిందని రిషబ్ పంత్ అన్నాడు. డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్తో ప్రపంచ కప్ చేజారిందని భయపడ్డానని, కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అడ్డుకున్నాడని గుర్తు చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ను హార్దిక్ పాండ్యా వేగ క్రీజ్లో ఉన్న డేవిడ్ మిల్లర్ తొలి బంతినే భారీ షాట్ ఆడాడు. లాఫ్టెడ్ షాట్తో బంతిని అద్భుతంగా కనెక్ట్ చేశాడు. అయితే బౌండరీ లైన్ వద్ద సూర్య అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ ఈ మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ గురించి మాట్లాడాడు. మిల్లర్ ఆడిన షాట్తో బంతి సిక్సర్గా వెళ్ళిందని భావించాడన్నాడు. బంతి గాల్లోకి లేవగానే పక్కా సిక్సర్ అనుకున్నాను, ఎందుకంటే బ్యాట్కు బంతి బాగా కనెక్ట్ అయింది. బ్యాట్కు బంతి తాకినప్పుడే ప్రపంచ కప్ చేజారిపోయింది అనుకున్నాను, కానీ భారత అభిమానుల ప్రార్థన వల్ల బంతి బౌండరీ లైన్ దాటలేదు. ఏ క్రికెటర్కైనా ప్రపంచ కప్ గెలవడం లక్ష్యంగా ఉంటుంది అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.